కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనని నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే వైద్యులంతా అత్యవసరం కాని వైద్య సేవలు నిలిపివేశారు. 24 గంటల పాటు వీరి ఆందోళన కొనసాగనుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులంతా 24 గంటల పాటు వైద్య సేవలు బాయ్కాట్ చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా 5 డిమాండ్లు ఉంచారు. ఎయిర్పోర్ట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్ని కూడా సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైద్యులు సిబ్బందిపై దాడులు కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఐఎంఏ. ఇక వైద్యుల పని గంటలు, పని పరిస్థితులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది. కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిపై దుండగులు సృష్టించిన విధ్వంసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమేనని కోల్కతా హైకోర్టు అభిప్రాయపడింది. ఆసుపత్రిలో పరిస్థితిపై ఈ నెల 21లోగా వేర్వేరుగా అఫిడవిట్లు సమర్పించాలని పోలీసులు, హాస్పిటల్ యాజమాన్యాన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. We want justice. Justice, justice. We want justice. No safety. No safety. No safety. No safety. No safety. No safety. Implement. Implement. We want justice. We want justice. We want justice. 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 No. No means no. అత్యవసర సేవలు తప్ప అన్ని వైద్య సేవల్ని నిలిపివేశారు డాక్టర్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, కోల్కతాలో మహిళా విద్యార్థిని సంబంధించి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్లివెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా గడిచిన కొద్ది రోజులుగా నిరసనలు పెళ్లివెక్కిన చెప్పాల్సింది. తాజాగా ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు కూడా ఇటు ఓపీ సేవలను మొత్తంగా బంద్ చేసి అత్యవసర మినహా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ జూడాలంతా కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని మీద జరిగిన హత్యా ఘటనకు సంబంధించి కూడా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా పనిచేసే వైద్యులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇటు కోల్కతా సంబంధించిన అక్కడ వారు కూడా నిరసన దానికి సంబంధించి నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా ఇటు తెలంగాణలో కూడా ఇటు ఆ కుటుంబానికి వాళ్ళకి బాసటగా వైద్య విద్యాలంతా కూడా రోడ్డెక్కినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటే చూసుకోవచ్చు. ఈరోజు ఓపీ సేవలను కూడా బైకాట్ చేసి ప్రస్తుతానికి వైద్య విద్యార్థులతో పాటు వైద్యులంతా కూడా రోడ్డెక్కిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఇటు వైద్య విద్యార్థుల అంతా కూడా ఇటు ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్నారు. చూసుకోవచ్చు విజాస్లో పెద్ద సంఖ్యలో వాళ్ళంతా కూడా ఓపీ సేవలను మించి, ఎందుకంటే వైద్య వృత్తి అనేది చాలా గొప్పది. అందుకు సంబంధించి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా కూడా వాటికి వదులుకోకుండా కూడా రోగులకి సాయుధ సేవలు చేస్తూ వస్తారు. కానీ కోల్కతాలో జరిగిన వైద్య విద్యాన్ని సంబంధించి హత్య ఘటన కూడా కలిసివేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్లివిధులను చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం అడుగుతున్నారు? जल्द से जल्द जस्टिस मिलना चाहिए, हमें उतना ही चाहिए. हमें बहुत सारे केसेस है जो अभी तक जस्टिस नहीं मिली. हम वो नारियों का आत्मा को सम्मान देना चाह रहे हैं जो अपना इंसिडेंट लेके हम नारियों को बचाना चाह रहे हैं. इंडिया के अंदर बहुत सारी लेडीज ये चीज से गुजरती है, हर कोई इसके ऊपर बोलता नहीं कि हमारे साथ ये हुआ. वी वांट सबको जस्टिस मिले, ऐसा नहीं कि सिर्फ एक केस को जस्टिस मिले. जो भी वुमेन इस चीज से गुजर रही, प्लीज कम अप एंड से कि हमारे साथ ऐसा हुआ. वी प्रोवाइड जस्टिस. हम लोग यहाँ पे जस्टिस प्रोवाइड करने के लिए ठहरे. हम लोग जब तक खड़े रहेंगे जब तक जस्टिस नहीं मिलेगा. वी वांट जस्टिस. We want justice. We want justice. We want justice. చూసుకోవచ్చు విజస్లో వైపు డాక్టర్లంతా కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది విద్యార్థులు వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ కేసు ఏదైతే ఉందో చాలా దారుణం అండి. ఎందుకంటే మనము ఇలాని నిర్భయాన్ని లాస్ అయిపోయింది.
మనకి చాలా మంది నిర్భయ అలానే ప్రియాంక రెడ్డి ఇలాంటి కేసెస్ అయితేనే ఉన్నాయండి. ఒకళ్ళు చనిపోయే వరకు మనం ఆగాల, మనం రేప్ అనేది ముందరే ఆపాలా లేదా అని మనం ఆలోచించుకోవాలి. మనం ఒక సొసైటీగా మనం ఏం చేస్తున్నాము, ఆడపిల్లల్ని ఇప్పుడు మగవాళ్ళకి ఏం అవ్వదండి. ఇప్పుడు మా నాన్న ఇంకా మా అమ్మ నాకు 7 o'clock అలా పిలిచి ఇంటికి వచ్చేయి నీకు సేఫ్గా లేదనడం తప్ప ఇది ఎక్కడికి వెళ్ళదండి. ఇలానే మనము ఈ సైకిల్లోనే ఉండిపోతున్నాము, మనం ఇలానే ఒక చక్రంలో వెళ్ళిపోతున్నాం. కానీ మనం ఎక్కడ కూడా మనము కొంచెం కూడా మారట్లేదండి, మార్పు రావాలి. చూసుకోవచ్చు, అటు తెలంగాణ జూడాలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన వైద్యులంతా కూడా ఓపీ సేవలను బైకాట్ చేసి కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొంత డ్యూటీలు చేస్తూ కూడా ఖచ్చితంగా ఇటు కోల్కతా సంబంధించిన ఎవరైతే మహిళా వైద్యురాలు ఉన్నారో ఆమె సంబంధించి కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయి అంటూ కూడా వైద్యులంతా కూడా ముక్తఖండంతో చెప్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా వైద్యులు విధుల్ని బహిష్కరించి నిరసన తెలుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్. వైద్య విద్యార్థిపై అత్యాచార ఘటనకు సంబంధించి ఆందోళనలు మిన్నడుతూ ఉన్నాయి. 5 రోజులుగా రోజుకో విధంగా వినూత్న నిరసనలు అయితే చేపడుతున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే అంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక నో జస్టిస్ నో సర్వీస్ అనే నినాదంతో వీళ్ళంతా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులంతా కూడా ఆందోళన బాట పట్టారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైద్య విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈ ఘటన చూసుకున్నట్లయితే కనుక దేశవ్యాప్తంగా అందరినీ కలిసివేసే ఘటన, దీని పట్ల మీరు ఏమేమి డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒక వైద్య విద్యార్థి మీద అత్యాచారం అంటే అది నార్మల్గా అది టీ తాగినట్టే అయిపోతుంది జనాలకి. అసలు అత్యాచారం అంటే ఒక వైద్యుడికి సెక్యూరిటీ లేదు, హాస్పిటల్లో ఒక సెక్యూరిటీ అనేది ఉండదు, ఏముండదు, ఒక బాత్రూమ్ ఉండదు. అసలు 36 hours ఒక రోజు ముందు రోజు మార్నింగ్ 9 o'clock పోతే నెక్స్ట్ డే ఈవినింగ్ 4 o'clock వరకు మా బతుకు ఇంకా వార్డు పేషెంట్ అంతే. ఇంకా ఇంకా ఫ్యామిలీ కానీ అది మాకు ఏం ఉండదు, ఫుడ్ అసలు ఏం అలాంటి విషయాలనేది మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి డాక్టర్లకి పేషెంట్లకి వైద్యం అందిస్తున్న డాక్టర్లకి మనం సెక్యూరిటీ లేకుండా ఉండడం అనేది ఇంకా దారుణం, అంటే ఇంకా దరిద్రం ఇది. అట్లాంటిది ఇంకా అత్యాచారం అంటే ఇంకా దారుణానికి దారుణం అది అనమాట. సో మాకు ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, సౌకర్యాలు కావాలి కొన్ని. సో మినిమం సెక్యూరిటీ లేకుండా మేము డ్యూటీలు చేయలేము, అసలు అంత దారుణం అయిపోతుంది. మరికొంతమంది వైద్య విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఒక వైద్య విద్యార్థురాలపై ఇట్లాంటి ఘటన జరగడం పట్ల మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. మాకు ముందు ఆ విక్టిమ్కి వాళ్ళ పేరెంట్స్కి జస్టిస్ కావాలి. జరిగి 6 days 1 week దాటుతుంది, అయినా కూడా ఇంకా దాన్ని ఎక్కువగా వైరల్ కూడా చేయట్లేదు. ఆ అమ్మాయికి జస్టిస్ కావాలి. ఇంకా ప్రూఫ్స్ అన్నీ కూడా లేకుండా చేసేశారు. ఇప్పుడు సిబిఐకి కూడా అన్ని ప్రూఫ్స్ అన్నీ లేకుండా చేసిన తర్వాత అప్పగించారు. మాకు వీలైనంత త్వరగా ఆ అమ్మాయికి జస్టిస్ కావాలి. అది జరిగేంతవరకు మేము ఇలాగే స్ట్రైక్ కంటిన్యూ చేస్తూ ఉంటాము. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నాం? ప్రధానంగా అయితే తనకు జరిగిన అన్యాయానికి మేము జస్టిస్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లేని మనిషిని ఎలాగో తీసుకురాలేము, కనీసం ఆవిడకి జరిగిన అన్యాయానికి కూడా మనం ఒక సరైన సమాధానం ఇవ్వలేకపోవడం, దాన్ని హైడ్ చేయాలనుకోవడం అత్యంత దారుణమైన విషయం. దాని తర్వాత ఉమెన్కి ఎక్కడైనా వర్క్ ప్లేస్లో సేఫ్టీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ లాంటి ప్లేస్లో ఖచ్చితంగా సేఫ్టీ ఉండాలి. దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాము, ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అని. ఎందుకంటే సొసైటీలో డాక్టర్స్ డ్యూటీస్ ఏంటనే క్లియర్గా డిఫైన్ చేసి పెట్టారు. బట్ డాక్టర్స్ మీద అటాక్స్ చేయకూడదు, అట్రాసిటీస్ చేయకూడదు అనేది క్లియర్గా ఎవరికి డిఫైన్ అయినట్టు అనిపించట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ పరిస్థితి చూస్తుంటే. సో దానికోసం డాక్టర్స్ కోసం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి అని అడుగుతున్నాం. కానీ అన్నిటికంటే ముందు మాకు కావాల్సింది ఆవిడకి జరిగిన అన్యాయానికి జస్టిస్ జరగడమే మాకు కావాలి. అందుకోసమే స్ట్రైక్ చేస్తున్నాం. అందుకోసమే మా సర్వీసెస్ అన్ని హోల్డ్లో పెట్టి మేము స్ట్రైక్కి రోడ్డు మీదకి వచ్చాం. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఎంతో మీరు వైద్య సేవలు అందిస్తూ ఉంటారు, దాదాపు నైట్ డ్యూటీలు కూడా చేస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు ఎటువంటి సెక్యూరిటీ కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మా హాస్పిటల్స్లో ప్రతి ప్లేస్లో సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. ప్రాపర్ పోలీస్ ప్రొటెక్షన్ ఏ డిపార్ట్మెంట్స్లో అవసరమో, కొన్ని ఎమర్జెన్సీస్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి, అలాంటి దగ్గర పోలీస్ ప్రొటెక్షన్స్ కొంచెం స్ట్రిక్ట్ చేయాలి.
అండ్ సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ అలర్ట్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఒక డాక్టర్ని తన వర్క్ ప్లేస్లో అటాక్ చేయడం అనేది శిక్షాస్పదం అని ముందు జనానికి అర్థం కావాలి. అలాంటి ఒక చట్టం వస్తే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా కూడా. సో అది మేము గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది చూసుకోవచ్చు, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున అయితే వైద్య విద్యార్థులంతా కూడా ఆందోళన బాటపట్టారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు సైతం కూడా హోంమంత్రి అనిత సైతం కూడా మరికొద్ది సేపట్లో ఈ దీక్షా శిబిరం ఏదైతే వీళ్ళు చేపడుతూ ఉన్నారో ఆందోళనకు సంబంధించి ఇక్కడికి చేరుకొని వీళ్ళకి సంఘీభావం కూడా తెలుపనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైద్య విద్యార్థులకు సంబంధించి అంటే వైద్యం అందించే ప్రతి ఒక్కరికి కూడా సెక్యూరిటీ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. 5 రోజులుగా అంటే ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. 5 రోజులుగా వైద్య సేవలన్నీ కూడా నిలిపివేసి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నప్పటికీ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి కానీ వైద్య విద్యార్థులకు సంబంధించి అయితేనే కానీ వైద్యులకు సంబంధించి అయితేనేమి కానీ వారి డ్యూటీలు చేసే సమయంలో వారి మీద ఏదైనా దాడులు జరిగినప్పటికీ ఎటువంటి చట్టాలు కూడా వర్తించడం లేదు. దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి అని అంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు నిరసన చేపడుతూ ఉన్నారు. మొత్తం మీద జీవీఎంసీ గాంధీ విగ్రహం అంతా కూడా వైద్య విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన చేపడుతూ ఉన్నారు. ఆమె కుటుంబానికి అలాగే ఆమెకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా నో జస్టిస్ నో సర్వీస్ అనే నిదానంతోనే మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపేది లేదు. అంతేకాకుండా ఈ ఘటన మీద ఇటు సెలబ్రిటీస్ అలాగే పొలిటికల్కి సంబంధించిన నేతలు సైతం కూడా దీని మీద ఘటన మీద స్పందించాలి. మేము ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ మేము ఎందుకు చేస్తున్నాం అనేది సగం మంది ప్రజలకి తెలియకపోవడం కూడా చాలా బాధాకరం. ఇలాంటి బాధాకరమైన ఘటన ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.